హెచ్సియు భూముల వ్యవహారం సద్దుమణగక ముందే ఉస్మానియా యూనివర్సిటీ భూముల వ్యవహారం తెరపైకొచ్చింది. ఓయూలో ప్రొఫెసర్ క్వార్టర్స్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే 2400 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఆక్రమణల కారణంగా 1300 ఎకరాలకు పడిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇలా క్వార్టర్స్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి కల్పించలేని యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ప్రొఫెసర్ క్వార్టర్స్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం నిజమేనని ఓయూ వీసీ ఒప్పుకున్నారు. అయితే ఇది గతంలో ఇన్ఛార్జి వీసీ చేసిన పనని చెప్పుకొచ్చారు. తాను కేవలం మినిట్స్ బుక్లో మాత్రమే చూశానని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కిషోర్ సార్ ఒక 2 వాటరింగ్ మాత్రం అలాట్ చేశారు. అంటే నేను మినిట్స్ చూశాను, తర్వాత ఆర్డర్స్ కూడా చూసాము. అవి తప్ప ఇంకా మిగతా అయితే అలాట్ అది ఇమీడియట్గా నేను చేయలేను, ఎందుకు మా దృష్టికి ఇప్పుడే వచ్చింది దీనిపైన కంప్లైంట్ కాబట్టి ఒకసారి మళ్ళీ మేము రివ్యూ చేసి డిసిషన్ తీసుకుంటాం. దానిపైన మేము మళ్ళీ అగైన్ రూల్ పొజిషన్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఆయన ఎవరో పాత ఆయన ఇచ్చింది అంటున్నారు, మీరు అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అదేదో చెప్పండి. అది చెప్పాను కదా, ఇప్పుడు ఆ డిసిషన్ నేను తీసుకున్నాను. మీరు తీసుకోకపోతే మీరు ఇప్పుడు పొజిషన్ లో ఉన్నారు, మీరు రూల్ పొజిషన్ చెప్పడానికి ఏముంది? రివ్యూ చేసి చెప్తాను.